46వ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 46 బై అనంత కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 46వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్థితప్రజ్ఞుని యొక్క వైభవాన్ని చెప్తున్నాడు 69వ శ్లోకంలో. ఈ విధంగా స్థితప్రజ్ఞ యొక్క వైభవం ఉంటుందనే విషయంలో. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో ముని. ఏది సర్వ ప్రాణులకు రాత్రియో దాని యందు జితేంద్రుడైనటువంటి యోగి మేల్కొని ఉంటాడు. దేని యందు సర్వ ప్రాణులు మేల్కొని ఉంటాయో అది పరమార్థమును వీక్షిస్తున్నటువంటి మునికి అది రాత్రి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మామూలు వ్యక్తికి ఒక మునికి ఉన్నటువంటి భావంలో ఉన్నటువంటి తేడా ఏంటిదని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో పాటు మనకు జ్ఞానశక్తిని పొందినవాడు, కర్మలను సంపూర్ణంగా త్యజించిన వాడు అయినటువంటి యోగికి సమాధి స్థితి స్వయంగా సహజంగా కలుగుతూ ఉంది. విషయాసక్తిని విడిచి రాగద్వేషాలను తటస్థపరిచి స్థితప్రజ్ఞుడైనటువంటి మహాత్మునికి మాత్రమే మోక్షం ప్రాప్తిస్తుంది, కానీ విషయాలను కోరేవాడికి కాదనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఉదాహరణపూర్వకంగా ప్రతిపాదిస్తున్నాడు 70వ శ్లోకంలో పట. అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామీ. ఎంతగా నిండుతున్నా హద్దు మీరకుండా స్థిరంగా ఉండేటువంటి సముద్రములో నదీ జలాలు ప్రవేశిస్తూనే ఉంటాయి. అదేవిధంగా సమస్తమైనటువంటి భోగ్య విషయాలు ఏ వికారాన్ని కలిగించకుండా ఎవనిలో ప్రవేశిస్తున్నాయో అతడే శాంతిని పొందుతాడు. కోరికలు కోరేవాడు పొందలేడు అనే విషయము ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. దాంట్లో పట స్థితప్రజ్ఞుడు సాగర సదృశంగా శోభిస్తున్నాడు. తాను పూర్ణుడై ఉన్నాడు. తన పూర్ణత్వము మరొక దానిపై ఆధారపడలేదు. జలాలు వచ్చి సాగరంలో పడుతున్నట్లు సమస్త విషయాలు అన్ని వైపుల నుంచి ఆ పూర్ణ పురుషునిలో ప్రవేశిస్తూ ఉంటాయట. సాగరంలో ప్రవేశించినటువంటి జలాలు సాగర రూపాన్ని పొందినట్లు బ్రహ్మజ్ఞానంలో ప్రవేశిస్తున్నటువంటి విషయాలు కూడా ఆ దివ్య స్వరూపంలో విలీనమైపోతుంటాయి. పొంగుట తెలియనటువంటి కృంగుట అర్థం కానిటువంటి పూర్ణ సాగర సదృశే స్థితప్రజ్ఞుడు అనే విషయం మనకు ఇక్కడ స్పష్టమైపోతుంది. దీంట్లో మనం స్థితప్రజ్ఞుని యొక్క వైభవం అంతా అతని యొక్క బుద్ధిలోనే ఉందనే విషయం స్పష్టం. అది ఆంతరింగిక సౌందర్యం. జ్ఞాని దేహం ఇలా ఉండాలి అనే నియమం ఏమీ లేదు. అష్టవక్రాలు ఉన్న మహర్షి ప్రజ్ఞస్థితమే గాని గతం కాదు. జ్ఞాని వైభవం దేహ సంబంధమైనది కాదు. జ్ఞానం కలిగింది కదా అని చెప్పేసి 60 వయస్సు గల దేహం 20లోకి జారిపోయేది ఉండదు. జ్ఞానం అనేది ఇంద్రియ సంబంధమైనది కానే కాదు. ఒక అంధుడికి జ్ఞానం కలిగితే దాని ప్రభావం వల్ల దేహానికి ఉన్న అంధత్వం పోదు, బుద్ధిలోని అజ్ఞానం పోతుంది. అంతే. ప్రజ్ఞ మార్పు చెందదు, మార్పును వాంఛించదు. అందుకే ఆ ప్రజ్ఞ స్థితం. స్థితప్రజ్ఞ కలవాడు స్థితప్రజ్ఞుడు, ఆయననే జీవన్ముక్తుడు అనే విషయం.
ఎవరి ప్రజ్ఞ స్థిరంగా నిలిచి ఉంటుందో, ఎవరి ఆనందం నిరంతరం ప్రవాహ రూపంలో ఉంటుందో, ఎవరికి ప్రపంచం అనేది స్మృతిలోపట ఉండదో అతడిని జీవన్ముక్తుడు అంటారట. కాబట్టి అందరూ స్థితప్రజ్ఞులు కావాలనేది భగవద్గీత యొక్క ఏకైక ఆశయం. ఇక్కడ అది చాలా జాగ్రత్తగా గుర్తు చేస్తున్నాడు. మనకు స్థితప్రజ్ఞ ప్రకరణాన్ని సమాప్తి చేస్తూ స్వామి మళ్ళీ ఒక్కసారి అన్ని విషయాలను గుర్తు చేస్తున్నాడు, ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తున్నాడు 71వ శ్లోకంలో పట. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః ప్రశాంతిమధిగచ్చతి. సమస్తమైన కోరికలను విడిచిపెట్టినటువంటి వాడు, వాటి యందు స్పృహ లేకుండా ఉన్నవాడు, మమకారం లేనివాడు, అహంకారం తెలియనివాడు, ఆ విధంగా చరించేవాడే శాంతిని పొందుతాడు అనే విషయము ఇక్కడ మనకు స్పష్టమైపోయింది. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి శ్లోకాల్లో కూడా సమస్తమైనటువంటి కోరికలను విడిచిపెట్టినవాడు అని చెప్పేసి గుర్తు చేశాడు స్వామి. ఇక్కడ విహాయ కామాన్ యః సర్వాన్, సమస్తములైన కోరికలను విడిచిపెట్టినవాడు అంటూ అదే వాక్యంతో స్థితప్రజ్ఞుని యొక్క వైభవాన్ని సమాప్తి చేస్తున్నాడు. కామజయమే రామజయం, శ్రీరామజయం. ఎవడి లోపట రాముడుంటాడో వాడిలో కాముడు ఉండే అవకాశం లేనేలేదు. కామాన్ని జయించిన వాడే ఆత్మారాముడు అవుతున్నాడు. ఎవడు సమస్త కోరికలను విడిచిపెట్టేసి చరిస్తూ ఉంటాడో అట్టి పురుషుడే స్థితప్రజ్ఞుడు, అతడే శాంతిని పొందుతాడు. బంధాన్ని కలిగించేటువంటి కోరికలను విడిచిపెట్టినటువంటి వివేకవంతుడు కేవలము ప్రారబ్ధానుభవం కొరకే ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడంతే. ఇక్కడ తిరగడం అంటే జీవితంపై ఆసక్తి ఉండి అని అర్థం కాదు. ప్రారబ్ధవశాత్తు దేహం ఉంది కాబట్టి జీవనం కొరకే వివరిస్తూ చరించేవాడు అని అర్థం. ఈ ప్రపంచంలో ఏది పొందినా ఎన్ని పొందినా శాంతి మాత్రం రాదు. ఒక జ్ఞానమే శాంతిని ప్రసాదిస్తుందనే విషయం స్పష్టం. ఆత్మజ్ఞానమే పూర్ణ శాంతిని హృదయంలో నింపుతుంది. సాగరాన్ని చేరే వరకు నది ప్రవహిస్తూనే ఉండాలి, పండయ్యే వరకు కాయ చెట్టును అంటిపెట్టుకునే ఉండాలి. శాంతి లభించే వరకు మనం ఈ ప్రపంచంలో కర్మలు చేస్తూనే ఉండాలట. కర్మల ఫలితంగా ఏది లభించినా సుఖం వస్తుందేమో కానీ శాంతి రాదు. సుఖాలకు రాకపోకలున్నాయి. సుఖం రావచ్చు, వచ్చిన సుఖం పోవచ్చు, కానీ శాంతి మన స్వరూపం. అది లభ్యమైతే ఇక మళ్ళీ పోయేదంటూ ఉండనే ఉండదు. సుఖమున్న చోట దుఃఖం లేకపోవచ్చు, అలాగని శాంతి ఉంటుందని చెప్పలేం. ఈ కారణం చేతనే సుఖాలు ఉన్నవారు కూడా ఈ ప్రపంచంలో కర్మలు ఆచరిస్తూనే ఉన్నారు. దుఃఖమున్న చోట సుఖం ఉండదు, శాంతి ఉండదు. సుఖమున్న చోట దుఃఖం ఉండదు, శాంతి కూడా ఉండదు. మరి శాంతి లేని వానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి? శాంతి లేని వానికి సుఖం ఎలా వస్తుంది? శాంతి ఉంటేనే సుఖం. ఏది పొందినా శాంతి రాదు. జ్ఞానం వల్లనే శాంతి వస్తుంది. పరమాత్మ జ్ఞానం వల్లనే శాంతి ప్రాప్తిస్తుంది. అదే మోక్షం. స్థితప్రజ్ఞుడు పొందేటువంటి అక్షయమైనటువంటి ధనము ఇదే అని చెప్పేసి గుర్తు చేస్తూ మరి ఈ యొక్క సాంఖ్యయోగానికి 2వ అధ్యాయానికి స్వామి చివరి శ్లోకంతో పూర్తి చేస్తున్నాడు. ఫలశ్రుతిని ఇక్కడ మనకు అందిస్తున్నాడు. దీనివల్ల ఈ సాంఖ్యయోగం వల్ల మరి మనకు ఫలితం ఏంటిది మనకు తెలవాలి కదా. కాబట్టి ఈ ఫలశ్రుతిని మనకి ఇక్కడ అందిస్తున్నాడు 72వ శ్లోకంలో. ఇది 72వ శ్లోకం అనేది చివరి శ్లోకము ఈ యొక్క 2వ అధ్యాయం లోపట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య నిర్ముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ ఉచ్యతి. బ్రహ్మ నిర్వాణ ముచ్యతి. అర్జున, ఇదే బ్రహ్మరూప స్థితి అయ్యా. దీనిని పొందినటువంటి వాడు తిరిగి మోహాన్ని పొందడు. మరణ సమయంలో కూడా ఈ బ్రాహ్మీ స్థితిలోపనే నిలిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఏషా బ్రాహ్మీ స్థితి
పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలే బ్రహ్మ నిర్వాణముచ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. అద్వితీయమైనటువంటి ద్వితీయ అధ్యాయాన్ని ఈ యొక్క అధ్యాయాన్ని సమాప్తం చేస్తున్నాడు. ఆత్మజ్ఞానం యొక్క వైభవాన్ని స్తుతిస్తున్నాడు. అర్జున, ఇదే బ్రాహ్మీ స్థితయ్యా. స్థితి అంటే నిష్ఠ, ఇదే బ్రహ్మనిష్ఠ. ఆత్మతత్వ జ్ఞానమే సాంఖ్యం. ఈ అధ్యాయంలో ఆత్మజ్ఞానమే ప్రధానంగా చర్చించబడింది. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హతను సాధించడం కోసం కర్మయోగం చెప్పబడింది. స్థితప్రజ్ఞుని యొక్క గూర్చి అర్జునుడు ప్రశ్నించడం వల్ల జ్ఞాన మార్గంలో సాధ్యాసాధనలను కూడా బోధించడం జరిగిపోయింది. వేదాంత విజ్ఞానం అంతా ఈ సాంఖ్యంలోనే ఆవిష్కరించాడు స్వామి. ఇదే బ్రాహ్మీ స్థితి అని చెప్పేసి ముగిస్తున్నాడు. దీన్ని మనం ముఖ్యంగా ఎవరైతే వయస్సు మీది అనుకుంటున్నామో వాళ్ళని చాలా జాగ్రత్తగా ఈ చివరి శ్లోకంలోని భావాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకుంటే మన జీవితానికి ఒక అర్థం స్పష్టమైపోతుంది మనకు ఆ విషయంలో. జ్ఞానానికి కావలసింది మనస్సే కానీ వయస్సు కాదు. సానుకూలమైనటువంటి సమబుద్ధే గాని సమయం కాదు. చచ్చే వ్యక్తి కూడా పొందవచ్చు, కాకపోతే జిజ్ఞాస చావకుండా ఉండాలి. వివేక వైరాగ్యాదులు అంతరించకుండా ఉండాలి. శ్రద్ధ మొద్దుబారిపోకూడదు. అంతే. కనుకనే మరణ సమయంలో అయినా సరే ఈ బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా నిలిచి బ్రహ్మరూపమైనటువంటి మోక్షాన్ని పొందవచ్చు. చివరి సమయంలో కూడా శ్రద్ధ గలవాడు గురువు నుంచి జ్ఞానాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. నా వయస్సు మళ్ళింది, మనస్సు మరిగిపోయింది, దేహం సడలిపోయింది, ఏదీ చేయలేని పరిస్థితి దాపురించింది, ఇక నేను ఏం సాధిస్తాను అని వయసు వచ్చిన వాళ్ళము చింతిస్తుంటామట. మరి మరణ సమయంలో ఉండేటువంటి వారికి కూడా మోక్షం ప్రాప్తించే అవకాశం ఉందని సాక్షాత్ భగవంతుడే చెప్తుంటే నేను ముసలివాడిని మునిగిపోతానేమో అని దుఃఖించడం జ్ఞానం అనిపించుకోదది. వయస్సు మళ్ళిన వారి యొక్క మనస్సులు పలికేటువంటి ఈ యొక్క అప్రస్తుత ప్రసంగాలు యువతకు చెడు సంకేతాన్ని చేరవేస్తాయి. యువకులు ఎవరైనా వచ్చేసి వయస్సు మళ్ళిన వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ వయస్సు మళ్ళిన వాళ్ళ యొక్క అనుభవం వల్ల యువకుల్లో కూడా ఉత్సాహం రావాలట. కానీ అయ్యో జీవితం అంటే అంత విరక్తి అనే భావన వస్తే యువత పాడైపోతుందని స్వామి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాల విషయం. మన అనుభవాన్ని ఆ విధంగా సమాజానికి జోడించాలనే విషయంలో కూడా గుర్తు చేస్తున్నాడు స్వామి. దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క వేరు ప్రసంగాల వల్ల యువతకు ఒక సంకేతం మాత్రం వేరుగా పోతుంది. ఇంతకాలం జీవించిన వ్యక్తే తరించడం సాధ్యం కాదని తప్పించిపోతున్నాడు, ఇంకా మనకి సాధ్యమేనా అని చెప్పేసి నిరాశ లోపట ఆ యువత కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువ కాలం జీవించిన వారికి అనుభవాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తమ అనుభవాల ద్వారా అనుభవం లేని వారిలో ఆసక్తిని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపేటువంటి కర్తవ్యం ఎవరి మీద ఉందంటే ఈ యొక్క పెద్దలపైన ఉంది. నిరాశల్ని, నిస్పృహల్ని పెనవేసుకుని తాము కలతపడటమే కాక యువతను కలవరపెట్టడం పెరిగిన వయస్సుకే అది కళంకమవుతుంది. చూడండి, చక్కటి నిర్వచనము. ముఖ్యంగా ఈ వయస్సులో మనం ఏ విధంగా ఉండాలని పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు స్వామి ఇక్కడ. మనిషి ఆశావహ దృక్పథంతో జీవించాలి. మనిషిలో ఉత్సాహం ఉండాలి, ఉద్యమ స్ఫూర్తి ఉండాలి. అదే యోగ లక్షణం. నిరాశలు, నిస్పృహలు రోగ లక్షణాలవి. వయసు మళ్ళినంత మాత్రాన జ్ఞానం మరలిపోయిందని, వెనుదిరిగిపోయిందని ఎవరు చెప్పారు? వయసు పోయినా వినికిడి ఉంటే చాలు, ఆరోగ్యం పోయినా ఆసక్తి ఉంటే జ్ఞానాన్ని రాకుండా ఎవ్వరూ ఆపలేరు. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, భాగవతంలో కూడా ఖట్వాంగ చక్రవర్తి యొక్క విషయం విన్నాం. రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు ఆయన. దేవదానవ యుద్ధం లోపల మహాశక్తివంతుడైనటువంటి ఖట్వాంగుడు దేవతల వైపు నిలబడి రాక్షసులతో పోరాడితే విజయాన్ని సాధించినటువంటి దేవతలు ఖట్వాంగుని బాగా పొగిడి చెప్పారట, ఏదైనా వరం కోరుకోమని చెప్పేసి. అప్పుడు ఖట్వాంగుడు ఏమని చెప్పాడో మనకు తెలుసు. అది తన మరణకాలం ఎప్పుడో తెలియజేయవలసిందిగా దేవతలను ప్రార్థించాడట. దేవతలు తమ యొక్క దివదృష్టితో చూసి చెప్పారట, ఇంకా కేవలం ముహూర్త కాలమే ఉంది నీ యొక్క ఆయుష్ అని చెప్పేసి. అంటే కేవలం ముహూర్త కాలం అంటే 45 నిమిషాలు మాత్రమే. అంటే 45 నిమిషాలు మాత్రమే ఖట్వాంగుడు జీవించే అవకాశం ఉందిగా.
ఖట్వాంగుడు వెంబడే సమస్తాన్ని వదిలేసి మనస్సును బ్రహ్మం నందు నిలిపేసేసి ఆ ముహూర్త కాలంలోనే తరించిపోయాడు. కాబట్టి తను కేవలం ముహూర్త కాలం మాత్రమే జీవించే అవకాశం ఉందని దేవతల ద్వారా జ్ఞానుల ద్వారా తెలుసుకున్న రాజర్షి ఖట్వాంగుడు ప్రయత్నించి ముక్తిని పొందాడు. ఆయన 45 నిమిషాల కాలంలో మృత్యుముఖంలో ప్రవేశించబోయే ఖట్వాంగుడు తరించినప్పుడు మేము ముసలివాళ్లమయ్యాము, తరిస్తామో లేదో అని వృద్ధులైనటువంటి వాళ్ళము చింతించడం నిజానికి అది హాస్యాస్పదం అవుతుందా కాదా మనం ఆలోచించుకోవాలి. ఏది కనిపిస్తే దాని వెంట పరుగులు ఎత్తకుండా, ఏది వినిపిస్తే దాని కొరకు వెంపడాడకుండా ఆశా పిశాచాన్ని మనస్సు నుంచి దూరం చేసుకొని ధన జన మమకార వ్యామోహాల నుంచి బయటపడి దృఢమైనటువంటి మనస్సుతో ఆచార్య దేవుని ఆ యొక్క అడుగుజాడల్లో అకుంఠితటువంటి విశ్వాసంతో చరించేవాడు జ్ఞానాన్ని పొంది తరించడానికి మన వయస్సు అవరోధం కానే కాదు, అనారోగ్యం కూడా అది ప్రతిబంధకం అనేది కానే కాదు. వివేక విచారాలకు నోచుకోనేటువంటి మనస్సు సందేహాలకు నిలయమై బుద్ధి విశ్వాసం లేనటువంటి చిత్తము శ్రేష్ఠులను అర్థం చేసుకోలేని అహంకారం ఇవే జ్ఞానానికి అడ్డుగోడలు, అవరోధాలు. వేదము ఒక మహారణ్యం. అందులో ఏది ఎక్కడుందో నిరంతరం అందులో నిమగ్నమై ఉన్న వారికి అర్థం కాదు. అలాంటి వేద విజ్ఞానాన్ని కాచి వడపోసి సారాన్ని తీసి గీతామృతంగా భగవంతుడు మానవాళికి ప్రసాదించాడు. మరణకాలంలో అయినా జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి మానవ హృదయంలో కొండంత విశ్వాసాన్ని నింపి సాంఖ్యాన్ని ముగిస్తున్నాడు గీతాచార్యుడు. మరణానికి ఎవ్వరూ భీతి చెందాల్సిన అవసరం లేదు. గీతామృతం మన వద్ద ఉంది, ఇక మరణం ఎక్కడుంది చెప్పండి. భగవంతుడు అందరినీ కనుకరిస్తాడు, జ్ఞానము అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది అనే విషయం గుర్తు చేస్తూ, వికారినైనా ఈ చదింపదు ఈ దర్పణము, పేదనైనా పామరునైనా పారద్రోలదు దైవము, జ్ఞానమే మనిషికి శరణము, తెలియని నాడే మరణము. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ రాజా రామ. జ్ఞానమే ప్రధానం. కాబట్టి మరణశయ్య పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ధరించే అవకాశం ఉందనే విషయం మనకు స్పష్టంగా దీనివల్ల తెలుస్తుంది. మనకి జ్ఞానము బుద్ధికి అందేదే కాబట్టి అది ఏ జాతి వారైనా తరిస్తారు, ఏ మతం వారైనా తరిస్తారు. లింగ భేదం లేదు, వర్ణ భేదం లేదు, శ్రద్ధ ఒకటి ఉంటే చాలు. ఇది జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం. మరణ సమయంలో ఉన్నవాడే తరించేటప్పుడు బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసాశ్రమం స్వీకరించి జీవితమంతా బ్రహ్మ విచారం నందే ఉన్నవాడు మోక్షాన్ని తప్పకుండా పొందుతాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ యొక్క చివరి మాటలతో ఈ మహాత్ముల యొక్క మాట శ్రీరామ రక్ష కాబట్టి దీంతో ఈ అధ్యాయం అనేది పూర్తవుతుంది. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి భగవద్గీత యందు సాంఖ్యయోగమైనటువంటి 2వ అధ్యాయము సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఈ సాంఖ్యయోగానికి 2వ అధ్యాయానికి ఆ గీతామాతకు మంగళహారతి పాడుకుందాం ఒకసారి. పావన గీతా మాతా జయ మంగళహారతి గైకొనుమా, పావన గీతా భక్త జనావని బంధ విమోచని. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. సర్వదేవ సేవిత జనని శాంతి విధాయిని సత్య ప్రదాయిని సత్వగుణాలయ
తచ్చరితా పావన గీత మాతా జయ మంగళహారతి గైకొనుమా పావన గీత మాతా మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.